జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సమక్షంలో జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో కొల్లేరు గ్రామాల నుంచి చదువుకోవడానికి ఏలూరు వచ్చేటటువంటి విద్యార్థులు ఉచిత బస్సు పథకం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారని, కావున విద్యార్థులకు మాత్రమే ప్రత్యేకంగా ఆర్టీసీ బస్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కొల్లేరులో జిరాయితీ చెరువులలో నిరుపయోగంగా ఉండి రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి విద్యుత్ స్తంభాలని తొలగించమని కోరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ దెందులూరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి. వీటికి స్పందించిన మంత్రి వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అది లంక గ్రామాల నుంచి కూడా ఒకటే బస్సు ఉందని చెప్పేసి స్కూల్ పిల్లలు ఇబ్బంది పెడుతున్నామని చెప్పేసి లాస్ట్ పెట్టాము. అది పెడతాన్నారు కానీ పెట్టలేదు మేడం. ఒకటే బస్సు ఉంది, అది ఫ్రీ బస్సు వల్ల స్కూల్ పిల్లలందరూ కూడా 60 మంది వస్తున్నారు. వాళ్ళకి బస్సు లేదు. మన బీజేఎస్ లో కూడా పిల్లలందరూ పెట్టారు. ఓకే సార్, మీకు అడిగితే బస్సు ఫెసిలిటీ లేదని అన్నారంట. పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. గుడివెంకలంగా, ప్రతికూలంగా, చింతపాడు, ఈ చెట్టుపడి మొత్తం 5 గ్రామాలకు సంబంధించి ఒకటే బస్సు ఉంది. ఆ బస్సు ఫ్రీ బస్సు ఉండటం వల్ల లేడీస్ అందరూ ఎక్కుతుంటే పిల్లలకి అసలు 45 మెంబర్స్ స్కూల్ పిల్లలు ఉన్నారు. నిన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా అయిపోయి వాళ్ళ పాపం ఇక్కడ ఉండి రాసుకుని వెళ్ళారు వాళ్ళందరూ కూడాను. అది కొంచెం స్కూల్కి మాత్రం ఒక బస్సు విడిగా పెట్టేటట్టుగా చూడండి. కూడా పెట్టారు రైతులు కొల్లేరు. అది గుడివాకలంక నుంచి కొక్కర్లంకకు వెళ్లే దారిలో 40 ఏళ్ల క్రితం విద్యుత్ స్తంభాలు అనేవి పాతేసి ఉంచారు. అవి బాగా అడ్డుగా ఉన్నాయి. చేపల వేట, వలలాంటివి చేసుకోవడానికి కూడా. ఈ గారికి పెట్టినా స్పందించలేదంటే నేను మీకు కూడా 2 రైతులు వస్తే పెట్టాను. దాని మీద ఒకసారి చూడండి. మరి కంప్లైంట్ వచ్చింది మేడం. అంటే అవి వాటర్లో ఉన్నాయి మేడం. కొంచెం వాటర్ బాగానే తీస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి? ఒక 5-6 ఏళ్ల నుంచి మీ చుట్టూరే తిరుగుతున్నారు. ప్రతి సంవత్సరం ఎండాకాలం వస్తుంది కదండి, అది చాలా ఇబ్బంది అవుతుంది రైతులకి. అందులో వడ్డీ కాంప్లెక్ట్ రైతులు, ఎస్సీ రైతులు బాగా అది వచ్చారు. ఒకవేళ వాళ్ళ ఖర్చుతో కూడా వాళ్ళు పెట్టుకొని తీసుకుంటారంటున్నారు. ఒకవేళ అది తీయడానికి ఒకవేళ ఏమైనా ఖర్చు ఉంటే రైతులు పెట్టుకుంటామని చెప్పారు. దాని మీద ఒకసారి వెంటనే చూడండి. నాకు 1 వీక్ బ్యాక్ వచ్చింది మేడం. అది బాగా చేసింది మేడం. కొంచెం వాటర్ ఉంది సార్, వాటర్ లాగా క్లీన్ చేస్తాను మేడం. నేను ఫాలో అవుతాను మేడం. 10 days అది క్లీన్ చేస్తాను. ఎస్సీ గారు, జనరల్గా మీరు మీ డిపార్ట్మెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇవ్వాల్సిన ప్రయారిటీ గ్రీవెన్సెస్ హ్యాండ్లింగ్లో మీరు చాలా అగ్రెసివ్గా. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.